హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. వాట్ ఈజ్ అడల్టరీ అంటే ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఒక్కొక్క పొలిటికల్ ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే బయటికి రావటం జరిగిందో, అడల్టరీ అంటే రకరకాల కథనాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఎప్పుడైతే ఆ పొలిటికల్ ఫ్యామిలీ విమెన్ ఒక మాట మాట్లాడడం అడల్టరీ తప్పే కాదని చెప్పేశారు కదా, ఈవెన్ కోర్టులైనా సరే అని చెప్పేసి అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ దాని మీద మాట్లాడటం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎందుకంత టూ మచ్ స్ప్రెడ్ అయిపోతుంది అటువంటి విషయాల్లో అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇందులో లోతుగా వెళ్ళి విశ్లేషణ ఒకసారి చేద్దామండి. అంటే లీగల్గాను దాంతోపాటు ఎందుకు అడల్టరీకి వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఎస్పెషల్లీ లేడీస్ అంటారా జెంట్స్ అంటారా? అడల్టరీ అంటే ఏంటి అని మాట్లాడుకొని ఆ తర్వాత ఎందుకు విమెన్ అడల్టరీకి వెళ్ళిపోతారు అనేటువంటి ఎగ్జాక్ట్లీ అవునండి. ఈ అడల్టరీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక వ్యక్తి ఆపోజిట్ జెండర్ తోటి సింగిల్ పర్సన్ తోటి సోషల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక మ్యారిటల్ స్టేటస్లో ఉంటే అది మ్యారేజ్ అంటారు. సోషల్ కండిషన్స్ అవి. తన లైఫ్ పార్ట్నర్తో కాకుండా సోషల్గా కానీ ఫిజికల్గా కానీ అదర్ దాన్ ఇంకో మరో పర్సన్ తోటి మరో వ్యక్తితో కలిసి ఉన్నట్లయితే దాన్ని అడల్టరీ అంటారు. దీన్ని యాక్చువల్గా ఈ అడల్టరీ 2018లో ఈ కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టు కాస్త రీసెంట్గా ఇచ్చిన తీర్పుల తర్వాత ఈ అడల్టరీ అంది అంటే సుప్రీంకోర్టు ఈ చట్టబద్ధత లేదు, ఎవరెవరితోనే కలిసి ఉండొచ్చు అన్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ అంది సొసైటీలోకి వెళ్ళింది. ఇది అడల్టరీకి దారితీసింది. అంటే ఒక పెళ్ళైనటువంటి వ్యక్తి మరో వ్యక్తితో కలిసి ఉండడం ఈ మధ్య మనం రీసెంట్గా చాలా సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇది రెండు కోణాలుగా చూడాలి మనం. ఒకటి ఉమెన్ సైడ్ చూడాలి, మరొకటి మెన్ సైడ్ కూడా చూడాలి. మేల్ ఫీమేల్ బోత్ సైడ్స్ ఉంటుంది. అయితే ముందుగా మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే అసలు ఫీమేల్ సైడ్ మాట్లాడతాం. మనం ఈ అడల్టరీకి దారితీసే పరిస్థితులు ఏమిటి అందరికీ తెలుసు. అంటే ఒక వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఏ సందర్భాల్లో ఏ కారణాల వల్ల అడల్టరీకి దారితీస్తుంది అంటే ఈ రకరకాలుగా చెప్పొచ్చు. ఒక మానసిక స్థాయిని బట్టే ఉంటుంది ఇవన్నీ కూడా. అయితే ఈ మానసిక స్థాయిని మనం చెప్పే ముందుగా 3 రకాలుగా నేను అనుకుంటున్నాను, ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి పర్సనల్గా చూడాలి, రెండవది ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి, మూడవది సోషల్ కండిషన్స్. అంటే ఒక స్త్రీ అడల్టరీకి దారితీసే పరిస్థితులు. అంటే ఒక స్త్రీ ఒక వ్యక్తితో కలిసి ఉంటే అడల్టరీ అంటారు. ఒక స్త్రీ ఒకరు కాకుండా 10 మందితో కలిసి ఉంటే అది ప్రాస్టిట్యూషన్ అంటారు. సో ఇప్పుడు నేను ఈ సందర్భంలో ప్రాస్టిట్యూషన్ టచ్ చేయట్లా. సోషల్ స్టేటస్లో ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ మరొక వ్యక్తిని కలిసి తన సోషల్ రిలేషన్స్ కలిసి ఉండేటప్పుడు ఏ సందర్భాలు దారితీస్తాయి అని చెప్పే సందర్భంలో మనం ఫస్ట్ చూసుకునేది వ్యక్తిగత కారణాలు. ఈ అడల్టరీలో నేను ఎక్కువ మంది సెగ్మెంట్ ఒక లివింగ్ రిలేషన్తో కలిసి ఉండడం, ఆ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. అదర్ దాన్ 1 పర్సన్ దాన్ని క్రూయల్టీ అంటారు. యాక్చువల్గా దాన్ని క్రిమినల్ మైండ్తో కలిగి ఉంటారు. ఆ సెగ్మెంట్ ఇంకో సందర్భంలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ జనరల్ కండిషన్స్లో మాట్లాడదాం. ఎక్కువగా సొసైటీలో అడల్టరీ కలిసి ఉంటారు. ఏ సందర్భాలు దాదంటే ఇప్పుడు ఒక పర్సన్తో కలిసి కాకుండా ప్రాస్టిట్యూషన్ దారితీసే సందర్భాలు కావచ్చు, లేకపోతే క్రిమినల్ సైకాలజీ కలిగి ఉండడం. అంటే అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, లేకపోతే ఫినాన్షియల్గా ప్రెజర్ పెట్టడం కానీ, సెలబ్రిటీస్ అయితే వాళ్ళని డిఫేమ్ చేయడం కానీ, దట్ ఇస్ అ డిఫరెంట్ సెగ్మెంట్. ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ ఏం చేద్దామంటే ఎక్స్క్లూజివ్గా లేడీస్ అంటే ఒక ఉమెన్ ఏ సందర్భాల్లో తన యొక్క స్థితిగతులు దారితీస్తాయి అడల్టరీకి ఇది మనం తర్వాత 2-3 ఎపిసోడ్లో మనం దాన్ని డీటెయిల్గా ఇంకా ముందుకెళ్దాం. యాక్చువల్గా ఒక ఉమెన్ తన యొక్క సైకాలజీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా జనరల్ కండిషన్స్లో చిన్నప్పటి నుంచి కూడా తన పేరెంట్స్ అండర్లో ఉంటుంది. ఉమెన్ అంటే వాళ్ళ అండర్ ఆర్మ్స్ కింద ఉంటుంది. అంటే వారి యొక్క ఇలా ఉండు అలా ఉండని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒక స్టేజ్ అయిన తర్వాత అంటే మెచ్యూరిటీ తీరిన తర్వాత కాస్త ఫిమేల్ బ్రదర్స్ కానీ, తనకున్న ఫ్రెండ్స్ కానీ, తనకున్న క్లాస్మేట్స్తో వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది. ఫస్ట్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక స్టేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి దారితీస్తుంది. థర్డ్ స్టేజ్ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో సాధారణంగా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఉమెన్స్కి తన భర్త తనకు సర్వస్వం అనిపిస్తాడు. ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటుంది. తన ఫ్రెండ్ సర్కిల్ తన రోల్ మోడల్గా ఉండాలి నా హస్బెండ్ అన్ని సందర్భాల్లో కూడా అని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. 99% ఆఫ్ నేను చెప్పేది ఎక్కువగా ఉమెన్స్ నా హస్బెండ్ చాలా ప్రౌడ్గా గొప్పవాడు అన్ని విషయాల్లో కూడా, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కావచ్చు, సోషల్ స్టేటస్ కావచ్చు, ఈ సందర్భంలో కంపేర్ చేస్తుంది. కానీ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ప్రైవసీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఈవిడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా హస్బెండ్ లేకపోవడం ఫస్ట్ అక్కడ దారితీస్తుంది. అంటే ఎట్లా అప్రిసియేషన్ కోరుకుంటుంది అమ్మాయి. వ్యక్తిగతంగా నేను చెప్పేటప్పుడు అప్రిసియేషన్ అంటే ఒక వంట వండింది,
హస్బెండ్ ఆఫీస్ నుంచి బయటకు నుంచి వస్తాడు, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ కూర బాగుంది, ఆ వంటకం బాగుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది. అక్కడ ఏమవుతుందంటే అతను హస్బెండ్ అనే ప్లేస్లో ఉన్న అతను వేరే కారణాలు ఏవైనా కావచ్చు, ఎప్పుడైతే అప్రిసియేషన్ చేయడు, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడే. ఒక పొగడ్త మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. అందుకే అంటారు కదా, ప్రతి విజయానికి ఒక స్త్రీ ఉంటుందని. పొగడ్త అనేది మనిషికి ఎక్కడికో తీసుకెళ్తుంది. పొగడ్త అనేది ఫస్ట్ కోల్పోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అన్ఫెయిత్ఫుల్ అంటే హస్బెండ్కి ఈ మీద నమ్మకం ఉండదు. మ్యారేజ్ అయినా 2 years అయినా 3 years అయినా 4 years అయినా ఇంకా అపనమ్మకంగా ఉంటాడు. ఎవరో అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంటే ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అంటే ఫెయిర్గా ఉండడు. తన ఇన్కమ్ ఎంత వస్తుంది, తన శాలరీ ఎంత వస్తుంది, దేని ఖర్చు పెడతాను, తన ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, ఎక్కడ కూడా ఓపెన్ అప్ అవ్వడు. అరే నేను ఇంత ఓపెన్గా ఉన్నాను కదా, అతను ఎందుకు ఉండట్లేదు? నేను మా పేరెంట్స్ విడిచిపెట్టుకొచ్చాను, నా బ్రదర్స్ని విడిచిపెట్టుకొచ్చాను, అంటే లవ్ మ్యారేజ్ నేను చెప్తున్నాను, నా సర్కిల్ని అందరినీ వదులుకుని దగ్గరికి వచ్చాను కదా. బట్ అన్ఫెయిత్ఫుల్ స్టార్ట్ అవుతుంది. అంటే అన్ఫెయిత్ఫుల్, అతను ట్రాన్స్పరెంట్గా ఉండడు. చిన్న అనుమానం ఎక్కడికో పెనుబోతూ అవుతుంది. అన్ఫెయిత్ఫుల్. తర్వాత ట్రూత్గా ఉండకపోవడం. తన ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదో సాయంత్రం పూట ఏదో మందు పార్టీ గడికి వెళ్ళి వస్తాడు, వచ్చిన తర్వాత ట్రూత్గా ఉండడు ఆయన. ఇదొకటి దారితీస్తుంది. చిన్న చిన్న కారణాలు అలా పెద్ద పెద్దగా పెరుగుతుంటాయి. ఇది ఎక్కడ అన్సర్టనిటీ. తను ఏం చెప్తాడో తనకి అర్థం కాదు. హఠాత్తుగా తన కోపం వస్తుంటుంది, విసిరేస్తాడు ఇంట్లో ఉన్న వస్తువులు. ఏదో కోపం ఉంటుంది, ఎక్కడో ఫ్రస్ట్రేషన్, అది ఇక్కడ తీర్చుకుంటాడు. టక్కటి ఇంట్లో వస్తువులు విసిరేస్తాడు, అరుస్తాడు. తను రిలాక్స్ అవ్వడానికి తన ఫ్రెండ్స్ అనో మరొకరు చోటికి వెళ్ళగలుగుతాడు. కానీ వైఫ్ ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోనే కదా. తనే సర్వస్వం కూర్చునేటప్పుడు తనతో టైం స్పెండ్ చేయలేడు. తనతో ఇవన్నీ డే టైం జరిగే కారణాలు నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏమవుతుంది, నైట్ బెడ్ రిలేషన్స్ అంటే బెడ్ షేప్ అంటారు దీన్ని యాక్చువల్గా. అంటే గ్లాస్ మేట్స్ ఎలా ఉంటాయో ఒక బెడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తనకు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తుంది. తను దగ్గరగా తీసుకోవాలి, ప్రేమగా తీసుకోవాలి, గోముగా ముద్దాడాలి, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ అమ్మాయికి. వీడు ఎందుకు వచ్చాడు, ఏదో బయాలజికల్ నీడ్, తనకేదో ఫిజికల్ నీడ్ కోసం వచ్చినట్టు ఉంటుంది. మనం రీసెంట్గా ఒక సినిమా కూడా చూసాం, ఒక మూవీ నారింజ మిఠాయి అయిన ఒక మూవీలో ఒక డైలాగ్ కూడా ఉంది స్పెషల్గా. అతను ఓన్లీ పగలంతా అలసిపోయి వచ్చిన తర్వాత అలసిపోవడానికి కావాలి సెక్స్ మాత్రం కావాలి తప్పించి నా ఫీలింగ్ ఏంటని తెలుసుకోలేకుండా చేస్తున్నాడు అని ఒక డైలాగ్ కూడా ఉంది నారింజ మిఠాయి అనే సినిమాలో. ఎక్స్క్లూగా దీన్ని అంటే ఒక లేడీకి ఉన్నటువంటి ఫీలింగ్స్, ఇంటర్నల్ ఫీలింగ్స్, అది బోర్డమ్కి ఫీల్ అవుతుంది. అమ్మాయి బోర్ ఫీల్ అవుతుంది, తన కంపెనీ ఉండదు, తన ఫీలింగ్స్ షేర్ చేసుకుని ఒక పర్సన్ కనబడ్డు. మెల్లగా ఇది చిలికి గాలివానగా మారుతాయి. తనకు ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకునే పర్సన్ ఉండడు అక్కడ. ఎవరితో చెప్పుకోవాలి తన ఫీలింగ్స్ని? ఇంటర్నల్ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాడు వాడు. డే టైం జరిగిన సంఘటనలన్నీ కూడా బ్రెయిన్ స్తబ్దంగా ఉండిపోతుంది. ఇవన్నీ ఎక్కడ తీసేస్తాయి అంటే బెడ్ రిలేషన్ దగ్గరికి వెళ్ళేసరికల్లా సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటాయి, బయలాజికల్ నీడ్స్. ఏదో వచ్చామో ఒక యానిమల్గా మనం ఆ యాక్టివిటీ చేసామని కాదు అక్కడ. ఒక సాటిస్ఫాక్షన్. మనుషులకి యానిమల్స్కి ఉన్న డిఫరెన్స్ అదే. అందరికీ సెక్స్ అవసరమే, ప్రతి జీవికి సెక్స్ అవసరమే. కానీ తనకు కావాల్సిన కోరుకున్న వ్యక్తితో తను చేసే సెక్స్ ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఆ ఫీల్ ఉంటేనే మార్నింగ్ చాలా ఫ్రెష్గా లేస్తారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఉంటుంది. కిచెన్ రూమ్లో కలిసి ఉండడం, చిన్న చెక్కలి గింతలు పెట్టుకోవడం, చిన్న రొమాంటిక్ జోక్స్ వేసుకోవడం, ఆ చిన్న స్పర్శలు ఉంటాయి, టచ్లు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు వేలే అనుకోండి, 80sలో మనం చూసేవాళ్ళం. ఒకరిని టచ్ చేస్తే షాక్ కొట్టడం, మగధీర సినిమాలాగా. ఇప్పుడు షాకులు లేవు, వాళ్ళ ఫీలింగ్సే షాక్ అవుతున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా షాక్స్ పోయినాయి, ఇవి పెద్ద కరెంట్ షాక్స్ అయిపోయి ఇప్పుడు. అంటే ఆ చిన్న సంగతులు మిస్ అయిపోతున్నాడు మనిషి, చిన్న సరదాలు, అలవాట్లు. ఇవి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికల్లా వాళ్ళ ప్రైవేట్ అంటే తన ఫ్రెండ్తో కానీ, తన బ్రదర్స్తో కానీ, తన పేరెంట్స్తో కానీ ఎవరితో షేర్ చేసుకోవాలని ఒక పర్సనల్ బయలాజికల్ నీడ్ ఒక హస్బెండ్తో నీడ్ అవుతుంది. అక్కడ ఆ అమ్మాయి తీర్చుకోలేకపోతుంది. ఇంకొకటి, అమ్మాయి తాలూకా బాడీ షేమింగ్. పొట్టిగా ఉన్నావను, బ్లాక్గా ఉన్నావను, నీకన్నా వాళ్ళు బాగున్నారనో బాడీ షేమింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది, మేకప్లు వేసుకొని తిరుగుతారు కాబట్టి అమ్మాయిలందరూ కూడా ఫస్ట్లో బాగానే ఉంటుంది. మెల్లమెల్లగా రోజు మేకప్లు వేసుకొని తిరగలేరు కదా బెడ్రూమ్లో. మెల్లమెల్ల బాడీ షేమింగ్ అనేది చాలా ప్రధానాంశం అయిపోయింది. నాకు కోర్టులో వచ్చే కేసులు చాలామంది చూస్తాను, డివోర్స్ ఓన్లీ బాడీ షేమింగ్ మీద వస్తాయి. సార్ ఆ అమ్మాయి బాగుండట్లేదు, ఆ అమ్మాయి హెయిర్ కట్ బాగాలేదు, నాకేమో బాపు గారు బొమ్మలాగా పెద్ద హెయిర్ అవసరం, ఆ అమ్మాయికి ఓన్లీ పోనీటైల్ ఉందంటాడు వీడొచ్చి. దానికోసం కూడా విడాకులు వచ్చే కేసులు చాలా కనిపిస్తాయి మనకి. సో వాళ్ళు బ్లేమ్ గేమ్ చేస్తూ ఉంటారు మగాళ్ళు. ఎస్, బాడీ షేమింగ్. నువ్వు షార్ట్గా ఉన్నావు, ఆడపిల్లల మీద డేటే మీద మేకప్ వేసుకొని తిరుగుతారా బాగుండాలని. బెడ్రూమ్లో కూడా కొంతమంది సెల్ ఫోన్ పట్టుకొని అట్లా. ఎగ్జాక్ట్లీ కరెక్టే మీరు చెప్పేది కూడా. బెడ్రూమ్లో మొబైల్స్ యూజ్ చేసుకుంటూ మాట్లాడడం. మీరు చెప్తే నెంబర్ మా కేసులు ఉంటాయి. ఈ అమ్మాయి చక్కగా అందంగా తయారై బెడ్రూమ్లోకి వస్తుంది, వీడేమో రాత్రిపూట ఆ పూర్ణ వీడియోలు చూసుకుంటూ అక్కడనే కూర్చుంటాడు. వీడు పొరపాటును కూడా రాడు ఈ అమ్మాయి దగ్గరికి. వాడు అదొక సాటిస్ఫాక్షన్. ఈ అమ్మాయికి ఏమితంత కలిసి ఎక్కువసేపు మాట్లాడంటే పగలంతా ఉండడు కదా అబ్బాయి, ఆఫీస్ కోసం బయటకి వెళ్తాడు. నైట్ వచ్చేసరికి బెడ్రూమ్లో ఒక రొమాన్స్, దాన్ని ఏమంటారంటే ప్రీ రొమాన్స్ అంటారు. అంటే సెక్స్కి ముందు జరిగే ప్రీ రొమాన్స్ ఉంటుంది కదా, ఆ ప్రీ రొమాన్స్ ఉండదు వీడి దగ్గర. డైరెక్ట్గా వచ్చామా, ఏదో పని చేసామా, వెళ్ళిపోయామా, అంటే జస్ట్ దాన్ని ఏమంటారంటే ఒక టాయ్. జస్ట్ కరెక్ట్ వర్డ్ చెప్పారు నాగరాజు గారు, ఒక టాయ్. అమ్మాయి అంటే నాకు తీసే బయలాజికల్ నీడ్స్ ఒక టాయ్, అట్లానే చూస్తున్నాడు తప్పించి ఆమె కూడా ఒక స్త్రీగా గుర్తించడం మానేశాడు.
ఎప్పుడైతే గుర్తించడం మానేసాడో ఆ స్త్రీలో కొన్ని రకాల ఫీలింగ్స్ అలాగ ఉండిపోతాయి. ముఖ్యంగా అండి నాగరాజు గారు, అమ్మాయి ఎలాంటి మెంటాలిటీ అంటే ఒకసారి తెగించడం అంటూ మొదలు పెడితే అమ్మాయిల యొక్క మెంటాలిటీ, అది మనం చెప్పలేదండి, అది శాస్త్రాలు చెప్పే మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫిజికల్గా కూడా అమ్మాయికి బలంగా ఉంటుంది. ఈవెన్ చూడండి హార్ట్ కేసెస్ కూడా అమ్మాయికి ఇప్పుడు రావు, అబ్బాయిలకు వస్తాయి హార్ట్ కేసెస్. అంటే వాళ్ళు ఫిజికలీ చాలా స్ట్రెంగ్త్ ఉంటారండి. వాళ్ళు మనకు కనిపిస్తారు, వాళ్ళు ఏమీ చేయలేరండి. కానీ ఒక్కసారి వాళ్ళు తెగించడం అంటూ మొదలు పెడితే మగజాతి అంతా ఎక్కడ పోయి కూర్చోవాల్సి వస్తుంది. అంటే మనం ఎట్లా మాట్లాడుకుంటే మనం ఫెమినిస్ట్ అంటారేమో. ఎక్కడ దారితీస్తుంది నాగరాజు గారి విషయం అంతా కూడా. సో మెయిన్ ఏంటంటే చెప్పాలంటే బెడ్రూమ్లో హ్యాపీగా ఉంటే ఆ మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మేల్ డామినేషన్ ఈవెన్ దో అక్కడ కూడా ఈవెన్ అటువంటి సందర్భాల్లో కూడా మేల్ ఎట్లా డామినేషన్ చేస్తాడు, తనకి ఇష్టం తగ్గట్టుగా చేయాలి అక్కడ. తప్పించి తనకు ఒక ఫీలింగ్స్ ఉంటాయని, తనకు కొన్ని టేస్ట్లు ఉంటాయని, తనకు ఒక అభిరుచి ఉంటుందని తన ఫీలింగ్స్తో వీడికి సంబంధం లేదు. కేవలం వీడి సెల్ఫిష్, అది ప్రతి సందర్భంలో బయటపడుతుంటుంది ఆ సెల్ఫిష్ అనేది. ఇక్కడ ఏదో సరే ఇలా జరిగింది, 1-2 years అయిన తర్వాత వీడికి అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వీడికి ఇష్టం ఉండదు. కంటిన్యూస్లీ అబార్షన్స్. ఆ అమ్మాయికి చిల్డ్రన్ కావాలంటుంది, వీడికి ఏం అబార్షన్స్, ఎందుకంటే బాడీ షేప్ మారుతుంది, సో నాకు అనుకున్నట్టుగా ఉండదు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ క్లాషెస్ చాలా సందర్భాల్లో, చాలా కేసెస్లో కూడా మనం చూసాం. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అబార్షన్స్ చేయడం కేసులు కూడా, ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే అండి, ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్సువల్గా బయటికి ఎన్ని మాటలు నేను పచ్చిగా చెప్తాను నాగరాజు గారు, మీరు ఏమనుకోకండి. బయటికి ఎన్ని రకాల కారణాలు చెప్పుకున్నా, రకరకాల అవి చేసినా ఇవి చేసినా మాట్లాడుకుని 100 ఉంటాయి. కానీ అంతర్గతంగా ఈనాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా ఏంటంటే అంతర్గతంగా సెక్సువల్ ఫీలింగ్స్ ఏనండి. ఆ అమ్మాయి రియల్గా తనకు అనుకున్నట్టుగా కానీ హస్బెండ్ చేయగలిగితే, తను అనుకున్నట్టుగా ఉండగలిగితే డెఫినెట్గా ఆ మ్యారిటల్ స్టేటస్ బాగుంటుంది. ఈవెన్ దో కొన్ని సందర్భాల్లో హస్బెండ్ అనుకున్నట్టుగా లేకపోయినప్పుడు కూడా వైఫ్ తనకు కావాల్సిన చిన్న రొమాంటిక్ డైలాగ్స్, రొమాన్స్గా ఉండగలిగితే కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా లైఫ్ని ట్రావెల్ చేయగలుగుతుంది. ఖచ్చితంగా దానికోసం ఉంటుందని నా చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ నాగరాజు గారు. సో ఇక్కడ నాగరాజు గారు ఏమవుద్దంటే ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు వీళ్ళని. అంటే ఇది ఎలా దారితీస్తుంది, నార్సిస్టిక్ మెంటాలిటీ సెకండ్ స్టేజ్లో ఏంటంటే అది క్రూయల్టీకి దారితీస్తుంది. అంటే తమ అవసరాలు, తమ సెల్ఫిష్, టూ మచ్ సెల్ఫిష్ అనమాట. దట్స్ కాల్డ్ ఏంటంటే టూ మచ్ సెల్ఫిష్. అందుకే నేను మీకు క్లియర్గా చెప్పాను విషయం, ఎలా బిహేవ్ చేస్తుందో కూడా పచ్చిగా మనం మాట్లాడుకున్నాం. అవును సార్, కొంతమంది అయితే నార్సిజంలో వైఫ్ని వచ్చి కొట్టటాలు, తిట్టటాలు, అంటే అబ్యూజ్, ఎలా పడితే అలా మాట్లాడటాలు, 10 మంది ముందు మాట్లాడటం, అవమానించటం, దాంతోపాటు వీళ్ళ గొప్పలకి ఎక్కువ చెప్పుకోవటం. అంటే హస్బెండ్లు కొంతమంది వీళ్ళ గొప్పలు ఎక్కువ చెప్తారు, వాళ్ళదేం లేదన్నట్టు మాట్లాడతారు, వాళ్ళకేమంత బుర్ర లేదులే, తెలివి తక్కువ, దాంతో నువ్వు చాలా తెలివి తక్కువ దానివి, నీకేమీ తెలియదులే, నీకు ఊరుకో, నీకేం తెలియదు, ఇదే మాట చూసుకుని పిల్లలు కూడా రేపు అంటారంటే నీకు తెలియదు ఊరుకోమంటారు వాళ్ళు కూడా. సో ఇది కంటిన్యూస్లీ చాలా అగ్రెషన్ చూపించేస్తారు. కొంచెం వైఫ్లో ఉన్న టాలెంట్ కొంచెం బయటపడిందని అంటే ఆటోమేటిక్గా అగ్రెషన్ చూపించేస్తారు. కానీ మూలసూత్రం నాగరాజు గారు, అమ్మాయి యాక్చువల్గా అంటే అమ్మాయి సైకిల్ నేను చెప్తానండి, ఒక చిన్న అప్రిసియేషన్ అండి. నాగరాజు గారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏదో పెద్ద పెద్ద కోట్ల ఆస్తి కావాలి అవి ఎలాగ ఉంటాయి, దిస్ కామన్. అది కాకుండా చిన్న చిన్న సరదాలు ఉంటాయి. అంటే ఆన్లైన్ షాపింగ్ మాల్స్, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం, చిన్న చిన్న శారీస్ కొనుక్కోవడం, హస్బెండ్ పెట్టే భారీ ఖర్చు, లిక్కర్ పార్టీ కావచ్చు, ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం పూట కానీ బయటికి వెళ్ళేది, బార్లోకి వెళ్ళేది కనిపిస్తుంటుంది. తను ఎంత ఖర్చు పెడుతుందో తెలుస్తుంది. కానీ తన చిన్న చిన్న సరదాలు ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం, ఇంటికి కావాల్సిన వస్తువులు, తనకంటూ ప్రైవేట్గా తన ఇల్లే తన సొంతం అనుకుంటుంది, తను ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు పర్చేజ్ చేసుకోవడం, తన శారీస్, తన బ్లౌజెస్. ఎప్పుడో లాస్ట్ టైం ఒక వీడియోలో మనం కూడా చేసినట్టు ఒక కథ కూడా చెప్పాం. వైవాహిక జీవితం ఉన్న స్త్రీ ఏం కోరుకుంటుందంటే తన సొంత విషయంలో తనకు ఇండిపెండెన్స్ ఉండాలని కోరుకుంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా శారీ కొనుక్కోవాలో లేకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం, దీనికి కూడా అమౌంట్ అడగడం, చిరుబురులు ఆడడం. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం అన్నది కూడా ఒక అసంతృప్తికి దారితీస్తుంది. ఈ అసంతృప్తి ఏమవుతుంది, ఎక్కడికి ఒక డిప్రెషన్ దారితీస్తుంది. ముందు ఏమవుతుందంటే ఒక స్ట్రెస్కి వెళ్ళిపోతారండి. ఫస్ట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే కోల్పోతుందో స్త్రీ ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏం నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నేను మా పేరెంట్స్ ఎంత బాగుండేవాడు, మా ఫాదర్ అడిగితే డబ్బులు ఇచ్చేవారు, మా బ్రదర్ అడిగితే డబ్బులు ఇచ్చేవాడు, మా ఫ్రెండ్స్తో నేను హాయిగా ప్రతి ఏదో ఒక ఫెస్టివల్ కావచ్చు లేకపోతే ఏదైనా అకేషన్ కావచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ తోటి. బట్ ఈరోజు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు ప్రతి చిన్న విషయానికి ఒక 1000 రూపాయలకి 2000 రూపాయలకి అడిగే స్థాయిలో దిగిపోవడం ఉంది. తనకు తను డిగ్రేడ్ చేసుకోవడం తనకు నచ్చదు స్త్రీకి. ఇది డిప్రెషన్కి వెళ్తుంది, ఆ డిప్రెషన్ స్ట్రెస్కి వెళ్తుంది. అలా ప్రొలాంగ్ ఆలోచనలోకి వెళ్ళిపోయిన ప్రతి స్త్రీ పోనీ మనమే జాబ్ చేసుకుంటే బెటర్ కదా అనుకునేటువంటి మైండ్ సెట్కి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇంకా తీసుకోలేరు. ఇంట్లో అవసరాలకి అడిగిందే ఇవ్వనప్పుడు మనం జాబ్ చేసుకొని సంపాదించుకొని చూసుకున్నంత ఉత్తమం కదా అని. కరెక్ట్. అప్పటికే చూడండి లాస్ట్ లేయర్ వరకు తొందరపడతాను చాలా తక్కువ దాకా ఆగుతూనే ఉంటారు.
ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది రైట్. చాలా సందర్భాల్లో చూస్తాం ఫినాన్షియల్ మనం. దాంట్లో అయితే మన చాలా సోషల్ మీడియా అవసరం లేదు, మన సర్కిల్లో చూస్తుంటాం, మన ఫ్రెండ్ సర్కిల్లో. మొన్నటిదాకా ఇంత మంచి అమ్మాయి ఏంది ఇలాంటి పని చేసింది అనుకుంటాం మనం. మన సొసైటీ చాలామంది చూస్తాం, అదే ఇంత మంచి అమ్మాయి, ఫ్యామిలీలో ఇంత బాగున్న అమ్మాయి ఎందుకు ఇలా దారి తప్పుతీసిందంటే, అవును, వాళ్ళు అన్ని రోజులు అంత మంచిగా ఉన్నారు అని అంటే భరించి ఉన్నారని చెప్పేసి మనం అర్థం Correct చేసుకోవాలి. word. ఎవరు కూడా భరించి కావాలని- ఉంటారు. ఎవరు కూడా కావాలని అడల్టరీలోకి వెళ్ళిపోరు. యాక్చువల్గా చాలా సాంస్క్రిట్ మంది చెప్తారండి, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు కానీ సార్, ఇంట్లో మగాడు ఫెయిల్ అయితేనే ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే మనం Correct. మాట్లాడుకున్న మీరు ఇందాక కొన్ని టైప్స్ చెప్పారు కదా, ప్రాస్టిట్యూషన్ గురించి నేను మాట్లాడలేదు, దాంతోపాటు క్రిమినల్ మైండ్ డొమైన్ గురించి నేను మాట్లాడలేదు, నేను అడల్టరీకి దారి తీసేటువంటి కారణాలు ఏంటనే దాని మీదే మాట్లాడుతున్నాను, వాళ్ళలో ఏం మిస్ అవుతుంది అనేది నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్పారు కదా. ఈ అవునండి. రీజన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఈ సోషల్ స్టేటస్ నాగరాజు గారు థర్డ్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. సోషల్ స్టేటస్ అంటే చాలా కుటుంబాల్లో తన వైఫ్ని ప్రపంచానికి పరిచయం చేయడం, తన ఆఫీసులకు కానీ పార్టీలకు కానీ వైఫ్ని పరిచయం చేయకపోవడం, ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని ఇంపార్టెన్స్ ఇవ్వడం తట్టుకోలేదండి స్త్రీ అనేది. ఒక ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఆఫీసులో జరిగే పార్టీలకు వెళ్ళేటప్పుడు తన వైఫ్ని తన పిల్లలకు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఈరోజు చాలా వరకు చాలా తక్కువ మంది అండి తీసుకెళ్లరు. అలా తీసుకెళ్ళకపోతే ఏం దారితీస్తుందంటే, అక్కడ వేరే పర్సన్, అక్కడ తన ప్లేస్లో వేరే వాళ్ళు కనిపిస్తారు. అంటే వీడియోస్ చూసినా తన హస్బెండ్ వేరే పర్సన్తో కలిసి అలా క్లోజ్గా మూవ్తున్న చూస్తే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ వీడియోని. నా ప్లేస్ ఉండాల్సిన వ్యక్తి వేరే వాళ్ళు ఎలా ఉంటారు ఆ ప్లేస్లో? అక్కడ సోషల్లో జరిగినటువంటి సందర్భాల్లో మనం అక్కడ అది ఇంకా పీక్ స్టేజ్ అండి. అది ఇంకా అంటే ఇవన్నీ జరిగి పీక్ స్టేజ్లో అది పతాక స్థాయి అంటారు చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు తన అమ్మాయి? ఎప్పుడైతే తన ఐడెంటిటీ కోల్పోతుందో, తనకంటూ ఇండివిజువల్ తన ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాడో, ఇమ్మీడియట్గా ఆప్షన్ వెతుక్కుంటుంది. అది బై న్యాచురల్గా జరుగుతుంది. ఇది వాంటెడ్లీ చేయరండి. బై న్యాచురల్గా ఏం జరుగుతుందంటే, ఎవరో ఒకరు భుజం మీద వాడడం మొదలు పెడుతుంది. ఎవరో ఒకరు భుజం సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. దీని పతాక స్థాయికి అంటే తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తారు? ఫస్ట్ మనకి చేతి ఉంటుంది మొబైల్. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ క్లాస్మేట్స్ గ్రూప్స్ ఉంటారు, ఆ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇక్కడితో పరిచయాలు పెరుగుతాయి. ముందుగా పరిచయాలు ఏం చేస్తారు? ఈ పరిచయాలు ఫస్ట్ ఎక్కడ వెళ్తాయి? తను ఏదైతే కోల్పోయిందో ఎక్కువసేపు మాట్లాడడం మొదలు పెడతారు. ఎమోషనల్ నీడ్స్, ఎగ్జాక్ట్లీ మంచి వాడు చెప్పారు. ఎమోషనల్ నీడ్స్ ఎక్కువసేపు ఎందుకంటే తను కోల్పోయింది అక్కడ. తను చెప్పాల్సిన విషయాలు చెప్తుంటే తను వినకుండా ఇంట్లో పడేసి పోయేవాడు ఆయన. ఒక స్ట్రెస్కి, డిప్రెషన్కి, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ గురుగుతున్నారు కదా. ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది? తనతో ఎవరు ఎక్కువసేపు మాట్లాడేవాడు కావాలి, ఓదార్పు కావాలి. యాక్ట్ ఏం చెప్తుంది? ఎందుకు ఇచ్చావని కూడా విషయం చెప్పిందండి. సుప్రీంకోర్టు అయితే ఫేక్గా మామూలుగా స్టేట్మెంట్ రాసి ఇవ్వలేదు. దీని మీద ఆల్రెడీ 350 పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ తీర్పునిస్తూ. అందులో క్లియర్గా చెప్పింది ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఇంపార్టెంట్. వ్యక్తిగత స్వేచ్ఛ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వ్యక్తిగతంగా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది అక్కడ, మేల్ ఫీమేల్. దాని మీదే మీకు సుమారుగా ఒక 100 పేజీల పైన ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ తర్వాత మ్యారిటల్ స్టేటస్ అయినా, బాండింగ్ అయినా మీట్ అవ్వకపోతే తనకి ఇంపార్టెంట్ అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ సొసైటీలో ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. ఇక్కడ మనం వేరే ఎపిసోడ్లో ఈ మేల్ సైడ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫిమేల్ సైడ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఫిమేల్కి కావాల్సిన ఇండివిజువాలిటీ, ఆవిడకి ప్రోత్సాహం, ఒక అభినందన, ఒక తోడ్పాటు, నేను ఉన్నానని ఒక ధైర్యం, తనకి సోషల్లో ఒక రెస్పెక్ట్, ఇవన్నీ కోల్పోయిన తర్వాత అడల్టరీకి వెళ్ళడానికి, ఇవన్నీ కోల్పోయిన తర్వాత అడల్టరీకి దారితీస్తుంది. సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళిపోతారు అంతే. ఇందులో అడల్టరీకి దారితీసినా కూడా అందులో సక్సెస్ అయిన కేసులు చాలా లిమిటెడ్గా ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంపెట్టుకోవాలి నాగరాజు గారు, అడల్టరీకి దారితీసే పరిస్థితుల్లో తన ఓన్లీ ఇండివిజువల్ డెసిషన్. సో ఆ పర్సన్కి తనకున్న రిలేషన్ ఓన్లీ లిమిటెడ్. కానీ హస్బెండ్ అనే బాండింగ్ ఎలా ఉంటుంది? పెద్దలు అందరూ ఇరు వర్గీయులు కూర్చొని ఒక బాండింగ్ ఏర్పరచుంటారు కాబట్టి ఇది స్టాండర్డ్స్గా ఉంటాయి. అడల్టరీలోకి వెళ్ళి కూడా ఫెయిల్ అయిన కేసులు 90% ఆఫ్ కేసులు ఫెయిల్ అవుతాయి అడల్టరీలో. ఇది ఫస్ట్ మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేసెస్ చాలా వరకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ టెంపరీ రిలేషన్సే తప్పించి లాంగ్ రిలేషన్స్ కాదండి. ఇది ఎలా సార్ దీని నుంచి బయటపడాలి అని అంటే? సో దీని నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇంకొక సెకండ్ ఎపిసోడ్ చేద్దాం. ఇంకొక వ్యూవర్స్ కానీ కామెంట్స్ కానీ అడిగినట్లయితే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అడగండి. దీనికి సంబంధించి మనం మరొక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. సో మీకు పార్ట్ 2 కావాలనంటే, దీనికి సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పర్టికులర్గా మేము మా వైఫ్ తోటి బాగుండాలి, ఎట్లన్నా సరే మేము మా రిలేషన్షిప్ బ్యాక్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనస్ఫూర్తిగా మీరు కోరుకునేటువంటి వాళ్ళు అయినా సరే, లేదు ఇది చూసిన తర్వాత ఆ రీజన్స్ వల్ల నిజంగానే నేను నా హస్బెండ్కి దూరం అయ్యాను అనుకునేటువంటి వాళ్ళైనా మీకు అనిపిస్తే, ఒకవేళ పార్ట్ 2 కావాలండి దీనికి సొల్యూషన్ అని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే, ట్రూ రిలేషన్షిప్లో కనుక మీరు అది కోరుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి పార్ట్ 2 కావాలి అని. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.